హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం చాలా రుచిగా ఉండే పల్లీ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొన్ని టిప్స్ పాటించి చేసుకుంటే ఈ మసాలా పల్లీలు అచ్చం షాప్లో ఉన్నట్లే కరకలాడుతూ వస్తాయి. వీటి తయారీ కోసం ఒక బౌల్లోకి 2 కప్పుల పల్లీలు తీసుకుందాం. ఇందులో 1 కప్పు వరిపిండి, 1 కప్పు శనగపిండి, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇందులో 3 స్పూన్ల కాచిన నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కాచిన నూనె పోసుకోవడం వలన పకోడీ గుల్లగా వస్తుంది. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు. ఇది బాగా పేస్ట్లా అయిపోతే పిండి పల్లీలకు పట్టదు. అందుకే నీళ్లు సమానంగా చూసుకుని వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల నిమ్మరసం కూడా వేసుకుందాం. నిమ్మరసం వేసుకోవడం వలన మసాలా పల్లీలు కారంతో పాటు కాస్త పుల్ల పుల్లగా ఉండి హల్దీరామ్ స్టైల్లో చాలా బాగుంటాయి. పల్లీలకు మిశ్రమం ఈ విధంగా పట్టి ఉండేలా కలుపుకోవాలి. తరువాత వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ మీద పాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోవాలి. నూనె బాగా హీట్ అయిన తరువాత మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీలను కొద్ది కొద్దిగా వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని వేగనివ్వాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే పైన వేగిపోతాయి, కానీ లోపల పల్లీలు పచ్చిగానే ఉంటాయి. ఇవి ముద్ద ముద్దలుగా పడినా వేగుతున్నప్పుడు సెపరేట్ చేసుకోవచ్చు. వీటిని అటు ఇటు కలుపుకుంటూ అన్ని వైపులా సమానంగా వేగేలా చూసుకోవాలి. ఇవి వేగడానికి దాదాపుగా 10 నిమిషాల సమయం పడుతుంది. ఇవి అన్నీ బాగా వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారుతాయి. అప్పుడు వీటిని బయటకు తీసేసుకోవాలి. ఇవి ఒక్కసారిగా వేయించుకోవడానికి వీలు కాకపోతే 2-3 సార్లుగా వేయించుకోవచ్చు. ఈ వేయించి పెట్టుకున్న పల్లీ పకోడీపై కాస్త కరివేపాకు కూడా వేయించుకుని గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. చూసారుగా, టేస్టీ పల్లీ పకోడీని మనం చాలా సింపుల్ గా రెడీ చేసేసుకున్నాం. ఇంట్లో వీటి తయారీకి కావలసినవన్నీ ఉంటాయి కాబట్టి తొందరగా అప్పటికప్పుడే ఈ పకోడీ తయారు చేసేసుకోవచ్చు. ఈ మసాలా పల్లీలు కరకల్లాడుతూ చాలా రుచిగా ఉండడం వల్ల పిల్లలైతే మరీ ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.